ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన దిశా పటాని. బాలీవుడ్ హీరోయిన్ తమిళ్ పోలీసులను ఎందుకు సస్పెండ్ చేసింది అంటే అట్లనే వేస్తుంది, సోషల్ మీడియా అట్లనే వేస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ పేజ్ని ఒకసారి చూడండి. ఆ పేజ్ చూసినరా? ఆ పేజ్ పేరే దిశా పటాని. అయితే కింద మీరు ఒకసారి చూడాలి. ఈమె మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, కంటెంట్ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అదే అనమాట ఈ స్టోరీ. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ మొన్న ప్రెస్ మీట్లో నవ్విన ముగ్గురు పోలీసులని సస్పెండ్ చేసి పడేసిండంట. అదే ఆ చిన్న పిల్లని రేప్ చేసిన కేసులో ముగ్గురు పోలీసులు ప్రెస్ మీట్లో నవ్విరు చూసిరా, వాళ్ళనంట. ఈ విషయము ఈ దిశా పటాని అనే పేజు డిక్లరేషన్ ఇచ్చేసింది అన్నట్టు. దీనికి 26 మిలియన్ వ్యూస్, 7 లక్షల లైకులు, 150,000 షేర్లు. ఇప్పుడు ఈ పోస్ట్కి కమెంట్లు ఏంటో చెప్పనా? ఒక పిల్ల నిజంగా నమ్మేసేసి ఇఫ్ ఇట్స్ ట్రూ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అని పెట్టింది. దానికి వెంటనే 40,000 మంది లైకులు కొట్టిండ్రు. దాని కింద చాలామంది ఎస్ దిస్ ఇస్ ట్రూ, యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ అని చెప్పి పెట్టిండ్రు. ఆ గూగుల్ ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ లింక్ వస్తుంది అన్నట్టు. ఇంకొంతమంది ఏమో నో దిస్ ఇస్ ఫేక్ అని కొంతమంది పెట్టిండ్రు. మరి ఇప్పుడు లోకల్ న్యూస్ ఛానల్ ఏం చెప్తున్నాయో ఒకసారి అది కూడా వినండి. ஆனா இதுல உண்மை என்ன அப்படின்னா, இப்படி ஒரு உத்தரவோ நடவடிக்கையோ தமிழ்நாடு அரசு எடுக்கல அப்படிங்கிறது குறிப்பிடத்தக்க. గవర్నమెంట్ ఆ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్టు ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంటు రాలేదు, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ సోషల్ మీడియానే అక్కడ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ని కూడా ఈ సోషల్ మీడియానే నడిపేస్తుంది అనిపిస్తుంది. ఇక ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వీడియో చూసిన ఇండియన్స్ చాలామంది ముఖం మీద ఉమ్మేసినంత పని చేస్తున్నారు. ఏమమ్మా పెళ్లి సూపులకు పోతే పాట పాడమ్మా అంటే సిగ్గు అడుకుంటా ముసి నవ్వులు నవ్వుతారు కదా, గట్లాంటి నవ్వులు నవ్వుతున్నావు. ట్రైనింగ్లో ఇదే నేర్చుకున్నావా? ఇట్లా రేప్ కేసులు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో కూర్చొని హిహి హహహా అని ఇక నవ్వులు నవ్వుండ్రి, పక్కన ముచ్చట పెట్టుండ్రి, ఇదే నేర్పించిండ్రా? కానీ ఇట్లా సోషల్ మీడియాలో కాకుండా నిజంగానే ఆమెని సస్పెండ్ చేయాలి అని చాలామంది కోరుతున్నారు.